హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రియల్మీ C1 ఛార్జింగ్ ఎలా అవుతుందో చూద్దాం. ఈ ఫోన్లో మనకి 4230 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద బ్యాటరీ. సో ఇది ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అలాగే దీంట్లో ఇచ్చిన ఛార్జర్ వచ్చేసి కేవలం 1 ఆంపియర్ ఛార్జర్ ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జర్ మాత్రం కాదు ఇది. సో చూద్దాం. ఈరోజు నేను ఫోన్ ఆల్మోస్ట్ ఒక 28% అయిపోయింది. దీన్ని ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఇది మన ఎంత టైం పడుతుందో, 100% రావడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. మనం ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ ప్రస్తుతం 28% ఉంది. అలాగే ప్రస్తుతం టైం 7 గంటల 21 నిమిషాలు. సో ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేద్దాం ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందో. ఇప్పుడు 8 గంటల 18 నిమిషాలు అయింది. మనం ఛార్జింగ్ పెట్టి దాదాపుగా ఒక గంట అవుతుంది. సో ప్రస్తుతం చూస్తే ఇది 48% అయింది. అంటే ఒక గంటకి కేవలం ఒక 20% మాత్రమే ఛార్జ్ అయింది. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఛార్జింగ్ ఎంత అవుతుందో చూద్దాం. ప్రస్తుతం టైం 9 గంటల 21 నిమిషాలు. ఛార్జింగ్ 75% అయింది. అంటే ఈసారి ఒక గంటలో మోర్ దాన్ 20% ఛార్జింగ్ అయింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఛార్జింగ్లో స్టెబిలిటీ లేదు. ఇప్పుడు సమయం 10 గంటల 18 నిమిషాలు. ఛార్జింగ్ 93% అయింది. మేబీ ఇంకో 30 నిమిషాల్లో ఇది ఛార్జింగ్ 100% అవ్వచ్చు. సో ఈ రకంగా ఈ మొబైల్ మొత్తం ఛార్జ్ అవ్వడానికి దాదాపుగా ఒక 4 గంటల సమయం పైనే పడుతుంది. కంపెనీ వారు ఇంత హ్యూజ్ కెపాసిటీ బ్యాటరీ ఇచ్చినప్పుడు ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ ఫోన్లో ఇవ్వబడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 450 క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఛార్జ్ అవ్వడానికి ఇన్ని గంటల సమయం తీసుకోవడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. నా దగ్గర ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంది. దాంతో ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తాను. సో మీరు హ్యూజ్ బ్యాటరీ ఉండి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ కోసం చూస్తూ ఉంటే ఈ ఫోన్ మీకు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్లో కామెంట్ చేయండి.